పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామమని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. అనుకూలమైన వాతావరణం, మంచి నీటి వసతి, నిరంతరం విద్యుత్ సరఫరా, శాంతి భద్రతలు, స్నేహపూర్వక ప్రభుత్వం కారణంగా హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతోందని చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంతో తెలంగాణ పట్టణ రాష్ట్రంగా రూపొందుతుందన్నారు. భారత పరిశ్రమల సమైక్య, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మాదాపూర్లోని హైటెక్స్లో ఏర్పాటు చేసిన 3 రోజుల గ్రీన్ ప్రాపర్టీ షో ఆదివారం సాయంత్రం ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఎన్నికల కోడ్ నేపథ్యంలో రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం ఆలస్యమైందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. తెలంగాణలోని అన్ని గ్రామాల్లో గ్రీన్, నెట్ జీరో కాన్సెప్ట్లకు సిఐఐ, ఐజీబీసీ సహకారం అందించాలన్నారు. పర్యావరణాన్ని కాపాడేలా హరిత భవన నిర్మాణాలను చేపట్టేందుకు ఐజీబీసీ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. రాష్ట్రంలో 146 కోట్ల చదరపు అడుగుల నిర్మాణం పూర్తి కావడం, 2.5 లక్షల రెసిడెన్షియల్ యూనిట్లకు పర్యావరణ హితంగా మార్చడం ఓ పెద్ద ముందడుగని పేర్కొన్నారు. 50% నీరు, 40% విద్యుత్ని ఆదా చేసే రీతిలో నిర్మించే హరిత భవనాలకు ప్రభుత్వం తరపున ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. గతం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ పాలకులు దూరదృష్టి కారణంగానే హైదరాబాద్లో ప్రపంచ స్థాయి సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు.